హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ నా డైట్ గురించి చాలామంది అడుగుతున్న క్వశ్చన్, మీ డైట్ ప్లాన్ చెప్పండి అక్క, మీ డైట్ ప్లాన్ చెప్పండి అక్క అని అయితే అడుగుతున్నారు. సో ఇన్ని రోజులు అయితే నేను డైట్కి ప్లాన్ అంటూ ఏం పెట్టుకోలేదండి. సో 1 మీలే కాబట్టి నాకు ఏది దొరికితే అది తినేసేదాన్ని ఆఫ్టర్నూన్. సో ఇప్పుడైతే నేను కరెక్ట్గా చేయాలి అని అయితే 1 మీల్ నుంచి 3 మీల్స్కి అయితే వచ్చేసాను. 3 మీల్స్లో కూడా నేను ఎక్సర్సైజెస్ యాడ్ చేసుకుంటున్నాను. డీటాక్స్ వాటరు, ఇంకా ఎక్సర్సైజెస్కి ముందు ప్రీ వర్కౌట్ డ్రింక్ అని తాగుతున్నాను. వీటన్నిటికీ అయితే నేను టైం టేబుల్ పెట్టుకొని ఈ వారం రోజుల నుంచి కూడా నేను కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ అయితే వారం రోజుల్లో 2 kgs అయితే తగ్గిపోయాను. అండ్ 100 నుంచి 86కి వచ్చిన దానికంటే నాకు ఈ వారం రోజుల జర్నీ అయితే చాలా మంచిగా అనిపించిందండి. సో నాకు స్కిన్ అనేది కొంచెం టైట్ అవుతుంది. నేను ట్రై చేస్తున్నాను కదా, సో ఇంకా కొంచెం మంచిగా ఫ్యాట్ లాస్ అవుతూ స్కిన్ టైట్ చేసుకుంటూ హెల్తీగా అయితే నా డైట్ని మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. సో నా టైం టేబుల్ నేను ఎలా డిజైన్ చేసుకుంటున్నాను, నేను తినే ఫుడ్, ఎక్సర్సైజెస్, ఇలాంటివన్నీ అయితే ఈ వీడియోలో ఉంటాయి. పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతాయి. సో కొంచెం ఓపిక చేసుకొని వీడియో అయితే పూర్తిగా చూడండి. సో నేను 6కి అయితే లేస్తానండి. ఉదయం 6ంటికి లేచి వాష్రూమ్కి వెళ్తాను. కొంచెం నార్మల్ వాటర్ తాగుతాను. తాగిన తర్వాత వాష్రూమ్కి వెళ్తాను. సో వచ్చిన తర్వాత వెయిట్ చెక్ చేసుకుంటాను. వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత నేనైతే హాట్ వాటర్ కాచుకుంటానండి. హాట్ వాటర్లో 1.5 గ్లాస్ హాట్ వాటర్ కాచుకొని అందులో 1 స్పూన్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, డీటాక్స్ పౌడరు. దీంట్లో అయితే నేను సోంపు, జీలకర్ర అండ్ మెంతులు, వాము, ఇంకా కొన్ని పచ్చి పసుపు ఎండబెట్టుకొని అయితే వేసుకుంటున్నాను. సో పసుపు అనేది మీకు అవసరమైతే వేసుకోండి, అవసరం అనే కాదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. సో వీటి వల్ల యూజెస్ ఏంటి అంటే మనకి డైజెషన్ బాగా అవుతుంది. అండ్ నాకు ఇన్ని రోజులు మీకు చెప్పని విషయం ఏంటంటే నాకు పైల్స్ ఉన్నాయి. సో పైల్స్ ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. బట్ నాకు అంత సివియర్గా ఏం లేదు, కానీ సో నాకు కొంచెం పెయిన్ వస్తుండే అంతే. అదైతే ఇప్పుడు లేదండి, అదైతే తగ్గిపోయింది. అండ్ పీరియడ్స్ టైంలో నాకు పీసీఓడి ఉంది కదా, పీరియడ్స్ టైంలో నాకు హెవీగా స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ వచ్చేటివి. ఇప్పుడు నేను హెల్తీగా డైట్ చేస్తున్నాను, వెయిట్ లాస్ అయ్యాను. సో నా డేని హెల్తీగా ఉంచుకుంటున్నాను కాబట్టి నాకైతే ఇప్పుడు అలాంటి పెయిన్స్ కూడా రావట్లేదు, చాలా బాగుంది. సో అందుకే నేనైతే ఇన్ని రోజుల నుంచి కంటిన్యూ చేస్తున్నాను. ఇక ముందు కూడా అదే మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. డీటాక్స్ వాటర్ తాగేసిన తర్వాత నేనైతే ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, మా పాపని రెడీ చేసుకోవడం, అంట్లు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం, బట్టలు మిషన్కి వేసుకోవడం, ఇవన్నీ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అయితే తాగుతాను. దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తానంటే కొంచెం హాట్ వాటర్, 1 లీటర్ వరకు హాట్ వాటర్ కాచేసుకుంటాను నేను. దాంట్లో నుంచి 1 గ్లాస్ తీసుకొని హాఫ్ గ్లాస్ వచ్చేసి మిక్సీలో వేసుకుంటాను. దాంట్లో 1 స్పూన్ ఆఫ్ ఘీ వేసుకుంటాను. ఘీ వల్ల మనకి డైజెషన్ బాగా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి గుడ్ ఫ్యాట్స్ వల్ల మనం మార్నింగ్ ఘీ తీసుకోవడం వల్ల డే మొత్తం అయితే మన బాడీలో నుంచి ఓన్లీ ఫ్యాట్ మాత్రమే ఎనర్జీ కింద తీసుకోవడానికి ఇదైతే బాగా యూజ్ అవుతుందండి. ఫ్యాట్ లాస్ కోసం ఇదైతే బాగా పనిచేస్తుంది. ఇంకా మనకి కాఫీలో వచ్చేసి కెఫైన్ ఉంటుంది కాబట్టి మనకి వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. అండ్ ఎనర్జీ కింద కూడా మనకి డే మొత్తం యాక్టివ్గా ఉండడానికి అండ్ ఆకలికి తక్కువ వేయడానికి కూడా ఈ డ్రింక్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఈ డ్రింక్ తాగేసిన తర్వాత నేను హాఫ్ అన్ అవర్ అయితే వర్కౌట్ చేస్తానండి. 6కి లేస్తాను, వెయిట్ చెక్ చేసుకొని 6:30కి అలాగా నేను వర్క్ స్టార్ట్ చేసేసుకొని 8 కల్లా ఫినిష్ చేసేస్తాను. 8కి అయితే నేను బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగుతాను. తాగేసిన తర్వాత వర్కౌట్స్ చేస్తాను. అట్లీస్ట్ నేను 8:30 to 8:45 వరకు అయితే వర్కౌట్స్ చేస్తాను. వర్కౌట్స్ అయిపోయిన తర్వాత స్నానం చేసేస్తాను. స్నానం చేసి బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేసుకుంటా. నా బ్రేక్ఫాస్ట్కి నేనేం తింటాను, మొలకలు అంటే సద్దలు నేను
కోళ్ళకని తీసుకుంటాను. అవి నీట్గా చేసుకుంటాను లేండి, కోళ్ళకైనా మనకైనా పనికొచ్చేటట్టు. వాటిని అయితే మొలకలు చేసుకుంటాను సద్దలతో, అవి తింటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్ కానీ, కీరా ఫ్రూట్ వచ్చేసి మన దగ్గర ఏది ఉంటే అది, కీరా, క్యారెట్, వాటర్ మెలను, మస్క్ మెలను, ఇలాంటివి అయితే నేను తీసుకుంటాను. అండ్ బాదం తీసుకుంటాను. డ్రై ఫ్రూట్స్ బాదం, పిస్తా, వాల్నట్స్ ఇలాంటివి ఏవైనా తీసుకోవచ్చు. రాగి జావా తాగాలి అనుకున్న వాళ్ళు తాగొచ్చు. నేనైతే వీటిల్లో వరకే వాడుతున్నాను ప్రస్తుతానికి. రాగి జావా జోలికి వెళ్ళలేదు. అంటే బాగుంటుంది రాగి జావా కూడా. నేను ఎక్కువ సంగటి అట్లా చేసుకుంటా రాగి. సో రాగి జావా ప్రిపేర్ చేయడం ఈజీయే, చాలా తొందరగా డైజెషన్ కూడా అయిపోతుంది. మనకి మొలకలు తినడం వల్ల, మొలకలు, బాదం వీటి వల్ల ప్రోటీన్ వస్తుంది, ఫైబర్ వస్తుంది కాబట్టి మనకి ఎక్కువసేపు అనేది ఆకలి వేయకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తినాలి అనుకున్న వాళ్ళు ఉప్మా కానీ, చపాతీ కానీ, రాగి దోశ కానీ, రాగి జావ కానీ ఇలాంటివి ఏవైనా తినచ్చండి, కానీ క్వాంటిటీ చూసుకొని తినండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇడ్లీ దోశ అయితే తినట్లేదండి. నేను 100 నుంచి 86కి అయితే వచ్చాను కదా. ఈ 60 డేస్లో కూడా నేను ఓన్లీ 2 టైమ్స్ ఏమో ఇడ్లీ తిన్నానండి, అంతే. ఇడ్లీ అయితే నేను ఇడ్లీ తినచ్చు, కానీ దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి మనకి. సో వెయిట్ లాస్ కష్టం అవుతుంది. దానికంటే కూడా నేను ఇప్పుడు చెప్పిన ఆప్షన్స్ బెటర్, అవి ట్రై చేయండి. లేదు మేము తినలేము అనుకున్న వాళ్ళు ఇడ్లీ, దోశ లాంటివి కొంచెం తినండి. ఒక 2 ఇడ్లీ, ఒక దోశ ఇలాంటివి అయితే చాలు. నెక్స్ట్ మీకు మర్చిపోతానని నేను కష్టపడి రాసుకొచ్చానండి. ఇవన్నీ నేను చెప్పినాక మీరు చూడండి, మీకు ఫుల్గా అర్థమవుతుంది. మీరు స్టార్ట్ చేయడానికి బాగుంటుంది. అండ్ మీరు ఇంకా స్టార్ట్ చేసి వెయిట్ తగ్గట్లేదు అనుకున్నా కూడా ఇదైతే యూజ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి. కీరా దోసకాయలు ఎక్కువ తినండి. సో దానివల్ల మనకి వాటర్ కంటెంట్ బాడీలోకి వెళ్ళి మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అయితే బయటికి వెళ్ళిపోతుంది. సో మీకు ఎప్పుడు ఆకలి అనిపించినా కానీ కీరా దోసకాయ కానీ, నేనైతే కీరా తింటాను. అంటే ప్రతిదీ షార్ట్ వీడియోస్లో చూపించట్లేదు కాబట్టి సరిగ్గా చూపించను, కానీ కీరా తింటాను. నెక్స్ట్ వచ్చేసి నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆకలి వేసిన, నోరు ఆరిపోయినట్టు అనిపించినా కానీ నేను మజ్జిగ తాగుతానండి. ఆ మజ్జిగ ఎలా ప్రిపేర్ చేసుకుంటానంటే పల్చగా చేసుకుంటాను. పల్చటి మజ్జిగలో చియా వాటరు, సబ్జా వాటరు, ఇంకా నిమ్మకాయ, కొత్తిమీర, అల్లం, జీలకర్ర వీటిని అయితే యాడ్ చేసుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డీహైడ్రేషన్ అయిపోకుండా మనకి డైజెషన్ బాగుంటుంది. బాడీలో కూడా మనకి ఈ కాఫీ అంటే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ కానీ డైజెషన్ కోసం మనం తాగే వాటి నుంచి మనకి వేడి రాకుండా ఇదైతే కంట్రోల్ చేస్తుంది. సో నేనైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదైతే ఖచ్చితంగా తాగుతున్నాను ప్రతిరోజు కూడా. నెక్స్ట్ వచ్చేసి నా లంచ్ కోసం అన్నం, రాగి సంగటి, నెక్స్ట్ వచ్చేసి పుల్కా కానీ, రాగి దోశ కానీ, మొలకల దోశ కానీ మనకి ఏది అవైలబుల్లో ఉంటే అది. వారంలో 3 డేస్ అన్నం తినండి, మిగతా డేస్ వచ్చేసి ఇవి తినండి. ఎందుకు అంటే మనకి రైస్లో కొంచెం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, అది అందరి బాడీస్కి సెట్ అవ్వదు. అందుకని రైస్ తగ్గించామంటే మనకి వెయిట్ లాస్ అనేది ఫాస్ట్గా అవుతుంది. తర్వాత ఫైబర్ తీసుకోవాలి. ఫైబరు, ప్రోటీను, వెజిటేబుల్స్ అన్నీ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి ఫ్యాట్ కోసం అయితే మనం మార్నింగ్లో నెయ్యి కాఫీ తాగుతున్నాం కదా, ఫ్యాట్ అయితే గుడ్ ఫ్యాట్, అది సరిపోతుంది. ఇంకా మనం కర్రీస్లో కొంచెం ఆయిల్ వేసుకుంటాము, అది సరిపోతుంది. కాబట్టి మనం ఎక్స్ట్రా ఫ్యాట్ ఏం తీసుకొని అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ కోసం ఏం తీసుకోవచ్చు. నేను అయితే చికెన్, ఎగ్స్, మిల్ మేకర్స్ ఇవే ఎక్కువ తీసుకుంటా. వెజ్ తినేవాళ్ళు, నాకు నాన్ వెజ్ ఇష్టం కాబట్టి నేను ఎక్కువ చికెన్, ఎగ్సే ప్రిఫర్ చేస్తున్నాను. చికెన్లో కూడా ఇప్పుడు మనకి కోడి కాళ్ళు యాడ్ చేసుకున్నాను. దానివల్ల ఏంటంటే మనకి 10 రూపీస్కి ఈ ఎగ్స్ 3 తిన్నాం అనుకోండి, మనకు వచ్చేది 18% ప్రోటీన్ వస్తుంది, 18 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. సో కోడి కాళ్ళు మనకి
పావు కేజీ తిన్నాము అంటే దాంట్లో నుంచి మనకి అగని చెప్తా 40 గ్రామ్స్ అయితే మనకి ప్రోటీన్ వస్తుంది పావు కేజీ కోడి కాళ్ళలో. సో మనకి ఇది బడ్జెట్లో చూసుకుంటే మనకి ఇదైతే బెటర్ అండి. సో బడ్జెట్ అయినా పర్లేదు అనుకుంటే మనము చికెన్ అయినా తినచ్చు. చికెన్ తింటూనే ఉంటాం కదా, సో చికెన్ కూడా తినచ్చు. అండ్ మనకి కోడి కాళ్ళల్లో కొలాజిన్ ఉంటుంది, అదైతే మన స్కిన్కి కూడా చాలా మంచిది. మన బ్యూటీ ప్రోడక్ట్స్లో కూడా దాన్ని అయితే యూజ్ చేస్తారంట. సో నేనైతే దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ మధ్య. ఇంకా చికెన్, ఎగ్స్ ఇవి ఎక్కువ తింటా, ఫిష్ కూడా తింటా. సో వెజ్ వాళ్ళు ఏం చేయాలి అంటే, వెజ్ వాళ్ళకి ప్రోటీన్ కోసం మీల్ మేకర్స్ ఉన్నాయి, పన్నీర్ ఉంది, ఇంకా టోఫు అంటారు కదా అదైనా తినచ్చు. పప్పులు మనకి చాలా రకాల పప్పులు ఉన్నాయి, వాటిని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, దానివల్ల కూడా మనకి ప్రోటీన్ వస్తుంది. నెక్స్ట్ పెరుగు తినచ్చు. పెరుగు కూడా ఏంటంటే మనకి ఫ్యాట్ లేకుండా తినడానికి ట్రై చేయండి. సో ఇంకా నేనైతే ఇవి తీసుకుంటాను ప్రోటీన్ కోసం. ఇంకా ఫైబర్ కోసం అయితే ఆకుకూరలు కానీ, చిక్కుడుకాయలు కానీ, బీరకాయలు కానీ ఇలాంటివి అయితే తీసుకుంటాను. స్వీట్ పొటాటోలో కూడా మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది, స్వీట్ కార్న్ అయినా తినచ్చు. మనకి క్రేవింగ్స్ వస్తున్నాయి అన్నప్పుడు వీటితో స్నాక్ లాగా ఏదైనా చేసుకొని అయినా తినచ్చు. ఈవినింగ్ వచ్చేసి లంచ్ అయిపోయిన తర్వాత వెంటనే వాటర్ తాగేసేయకండి, ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాకింగ్ చేయండి. వాకింగ్ చేసిన తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే తాగడం వల్ల మనకి ఇప్పుడు తిన్న ఫుడ్ అంతా కూడా అరుగుతుంది. మనకి వీటిల్లో నుంచి వచ్చిన ఫ్యాట్స్ అనేది జిడ్డు పట్టి మన బాడీకి అతుక్కోపోకుండా నీట్గా అయితే క్లీన్ అవుతుంది. అండ్ డైజెషన్ కూడా స్పీడ్గా అవుతుంది, మనకి వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి గ్రీన్ టీ కానీ, బ్లాక్ కాఫీ కానీ, పల్లీలు, పుట్నాలు అండ్ మనకి కొంచెం బొబ్బర్లని, చనా అని, వైట్ చనా, బ్లాక్ చనా ఇలాంటి వాటిల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. లేదు సింపుల్గా అయిపోవాలి అనుకుంటే మనకి కీరా కానీ, క్యారెట్ కానీ ఇలాంటివి ఏవైనా తినచ్చు ఆకలి అనిపిస్తే. ఖచ్చితంగా తినాలి అనేం లేదు, మీరు తినాలనుకుంటేనే తినండి. సో ఈ టైంకి ఇది తినాలి అనుకుని తినొద్దు. మీకు అవసరం అనిపిస్తే తినండి, ఆకలి అనిపిస్తే తినండి. సో క్రేవింగ్స్ ఎలా అంటారా, క్రేవింగ్స్ని కంట్రోల్ చేయాలి కొన్ని డేస్. ఎందుకంటే మనం తినచ్చు, పర్లేదు కొంచెం తినచ్చు, ఏదైనా కూడా ఒక స్పూన్ చాలు. ఇలా ఆపేసేయగలిగిన వాళ్ళు తినండి. లేదు మేము ఒక స్పూన్తో ఆపలేము, ఎక్కువ తినేస్తాం అనుకున్న వాళ్ళు దాని జోలికి వెళ్ళకుండా ఉండడం బెటర్ అండి. సో క్రేవింగ్స్ని కంట్రోల్ చేయడానికి కూడా మనకి కొన్ని రెసిపీస్ ఉన్నాయి. సో అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ అయితే డిన్నర్. మార్నింగ్ నేను చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఇవైనా తినేసేయచ్చు. ఈవినింగ్ అయితే లేదు కొంచెం పుల్కా కర్రీ తినాలన్నా మీ ఇష్టము. రాగి జావ కానీ ఏదైనా లైట్గా ఉండేది తీసుకోవడం బెటర్ అండి. అసలు మానేస్తా అనేవాళ్ళు మానేసేయండి, దానివల్ల మనకేమీ ప్రాబ్లం ఏమి ఉండదు. సో మనం చేసేది జిమ్కి ఏమి వెళ్ళట్లేదు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ వర్కౌట్సే కాబట్టి దానివల్ల మనకి అంటే ఈవినింగ్ తినకపోయినా మనకేం ప్రాబ్లం ఉండదు. మనం తీసుకునే వాటిల్లోనే ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకోండి, దానివల్ల మనకి స్కిన్ టైట్ అవుతుంది. కీరా ఎక్కువ తినండి, వాటర్ మెలన్ ఎక్కువ తినండి. సో తినాలి అనుకున్న వాళ్ళు ఈవినింగ్ అయితే డిన్నర్ 6 మ్యాక్సిమం 7 లోపల అయితే కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే నడవాల్సిందే. ఖచ్చితంగా నడిస్తేనే మీకు తిన్నది అరుగుతుంది అండ్ బాడీ కూడా తేలిక పడుతుంది. సో వెంటనే అయితే పడుకోవద్దండి, దీనివల్ల కూడా మనకి వెయిట్ పెరగడం అనేది జరుగుతుంది. సో మనం హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసిన తర్వాత నైట్ అయితే నేను మార్నింగ్ చెప్పాను కదా డిటాక్స్ వాటర్, హాట్ వాటర్లో మనం డిటాక్స్ పౌడర్ వేసుకొని దాన్ని అయితే కాచుకొని చల్లార్చుకొని నిమ్మకాయ పిండుకొని అయితే మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ తాగుతున్నాను నేను. దీనివల్ల మనకి జీర్ణక్రియ మెరుగుపడుతుంది అండ్ మనకు వచ్చేసి నైట్ తాగేసామనుకోండి మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ తిన్నవన్నీ కూడా ఫాస్ట్గా డైజెషన్ అవుతుంది. దీనివల్ల మనకి మార్నింగ్ ఫ్రీ మోషన్ అవుతుంది,
ఇంకా మన బాడీలో నుంచి వెయిట్ అనేది కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇది పొట్ట దగ్గర ఉన్న పేరుకుపోయిన ఫ్యాట్ అనేది కరగడానికి బాగా యూజ్ అవుతుందండి. మనకి నైట్ ఇవి తాగి పడుకుంటే మార్నింగ్ అయితే పొట్ట తగ్గిన ఫీలింగ్ వస్తుంది, బాడీ కూడా తేలిక పడుతుంది. నేనైతే తీసుకునేవి ఇవేనండి. డే మొత్తం ఇట్లా ఇవన్నీ తీసుకున్న తర్వాత నైట్ అయితే ఖచ్చితంగా స్లీప్ ఉండాలి. మనకి 8 అవర్స్ అనేది ఖచ్చితంగా స్లీప్ ఉండాలి. నాకు ఇప్పుడు ఎక్సర్సైజెస్ చేస్తున్న కాడి నుంచి అయితే నాకు చాలా మంచిగా స్లీప్ వస్తుందండి. డీప్ స్లీప్ అయితే వెళ్తున్నాను. ఇంతకుముందు నాకు సరిగ్గా స్లీప్ ఉండేది కాదు. రీజన్స్ వేరే వేరే అయ్యుండొచ్చు. బట్ నాకు ఇప్పుడు డీప్ స్లీప్ వెళ్తున్నాను కాబట్టి నాకు సౌండ్స్ వచ్చినా కానీ పెద్ద ప్రాబ్లమ్స్ ఏం అనిపించట్లేదు. నిద్రపోతున్నాను కాబట్టి ప్రశాంతంగా ఉంది. వెయిట్ లాస్ కూడా ప్రశాంతంగా అయిపోతున్నాను. సో మీరు నా ప్లాన్ అడుగుతూ ఉన్నారు కాబట్టి నేనైతే షేర్ చేశాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. ఏదైనా అమ్మాయినా అడగంది అన్నం పెట్టదు కదా, సో అందుకే అడుగుతున్నాను. లైక్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇచ్చేస్తాను. ఈ వీడియో అయితే ఇంతే. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.